ఒక టిన్ షెడ్ మీద సెర్చ్ చేయడం జరిగింది. ఆ టిన్ షెడ్లో ప్రేమ్ కుమార్ అనే ఒక నిందితుడిని గుర్తించడం జరిగింది. అతని దగ్గర మాకు కొన్ని సస్పీషియస్ మెటీరియల్స్, ఈ గాంజా లాగా డ్రై లీవ్స్ ఏదైతే ఉంటుందో ఆ డ్రై లీవ్స్ దొరకడం జరిగింది. సో వాటన్నిటిని కూడా పంచుల సమక్షంలో సీజ్ చేసి వాటిని మా దగ్గర ఉన్న ర్యాపిడ్ టెస్టులు ఉన్నాయి. సో అంటే జస్ట్ లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలాగ ఉంటుందో ఈ డ్రగ్ టెస్ట్ చేయడానికి కూడా మా దగ్గర కొన్ని కిట్స్ ఉంటాయి. ఆ కిట్స్తో టెస్ట్ చేసిన తర్వాత అది గంజాయి అని తెలవడం జరిగింది. సో ఆ గంజాయితో దాదాపు దాన్ని మెజర్ చేస్తే దాదాపు కేజీన్నర గంజాయి, ఎండు గంజాయి, మరియు దాంతోపాటు ఈ చాక్లెట్స్, అంటే ఇది గంజాయి చాక్లెట్స్ లాగా అనుమానిస్తూ దీన్ని ల్యాబ్కి పంపించి ప్రాపర్గా టెస్ట్ కూడా చేపిస్తాము. సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇవి గాంజా చాక్లెట్స్. సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి క్రైమ్ నెంబర్ 24/24 హత్నూరా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇక నిందితుని పరిశీలించి అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత అతని పేరు ప్రేమ్ కుమార్. ఇతను ఒక మైగ్రెంట్ లేబర్. ఇతని స్వస్థలం బీహార్ నుండి ఇక్కడికి వచ్చి మన హత్నూరా పరిసర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఇతని మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. దాదాపు 2 కేసులు ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో, ఒకటి నర్సాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో, 2 పటాన్చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ గాంజాకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సో ఈ పాత నేరస్తుల మీద నిఘా పెట్టి ఉండడం వల్ల మనకి ఇది మళ్ళీ దీన్ని కేసు ట్రేస్ చేయడం జరిగింది. సో పాత కేసులలో కూడా 2 సార్లు అతను జైలుకి పోయి వచ్చాడు, మన సంగారెడ్డి కంది జైలుకి పోయి వచ్చాడు. సో ఇవన్నీ కూడా దాదాపు ఈ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాక్లెట్స్ని ఒక్కొక్కటి 30 రూపాయలకు ఒకటి చొప్పున అమ్మడము. దీన్ని ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక విచారణలో మాకు హైదరాబాద్ నుండి తీసుకొస్తున్నా అన్నట్టు, హైదరాబాద్లో ఒక ప్లేస్ దగ్గర నుండి తీసుకొస్తున్నట్టు చెప్పాడు. దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దీని మూలాలు ఎక్కడున్నాయో కూడా మేము తెలుసుకుంటాము. వాటితో పాటు ఈ ఎండు గాంజానే అతను చిన్న ప్యాకెట్స్ చేసి ఈ దగ్గర ఉన్న మైగ్రెంట్ లేబర్స్కి ఈ రీటైల్గా చిన్న ప్యాకెట్స్గా అమ్మడం కూడా జరుగుతూ ఉంది. సో ఇది మొత్తంలో మనకి తెలంగాణలో ఈ సంవత్సరం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అక్కడ నుండి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్స్, దాంతోపాటు ఇదంతా ఇప్పుడు ఈ ఆపరేషన్ మాత్రం మా లోకల్ పోలీస్ కంప్లీట్గా ఓన్ ఆపరేషన్. సో దీనిలో చాలామంది ఇన్ఫార్మర్స్, అలాగే మా సర్వేలెన్స్ సిస్టమ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. సో దాని మూలాన ఇట్లాంటి కేసెస్ను కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా హత్నూరా పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు జిన్నారం సిఐ అండ్ పటాన్చెరు డిఎస్పి వీళ్ళు ముగ్గురు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని సేకరించి ఒక మంచి సెర్చ్ చేసి ఇంత భారీ మొత్తంలో గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. సో దీంతోపాటు ముఖ్యంగా ఈ చాక్లెట్స్, సో మన దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయని కూడా వీటి మీద రేట్స్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర కూడా, ప్రజల దగ్గర కూడా ఇట్లాంటి ఏమైనా అనుమానాస్పద చాక్లెట్స్ ఏమన్నా మార్కెట్లో ఉన్నట్టు మీకు అనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. ఏదైనా ఇట్లాంటి డ్రగ్స్ మహమ్మారిని మనం దాని మీద విజయం సాధించాలంటే ఇది ఓన్లీ ఒక పోలీసులతోటే సరిపోదు. సో పత్రికేయ మిత్రులు మీరందరూ కూడా ప్రజల్లో ఉంటారు. సో మీరందరూ మరియు ప్రజలు, ఈ ఎవరైతే ఎన్జిఓస్ కానీ ఈవెన్ కామన్ పబ్లిక్ కూడా ముందుకు వచ్చి ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ ఉంది, ఈ ప్లేస్లో సస్పిషియస్ యాక్టివిటీ జరుగుతుంది, ఈ పర్సన్ సస్పిషియస్ తిరుగుతున్నాడని మీకు తెలిస్తే మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా పోలీస్ యంత్రాంగం 24/7 అందుబాటులో ఉంటుంది. మేము దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసి వీటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం టోల్ ఫ్రీ నెంబరా, కంట్రోల్ రూమ్ నెంబర్, డయల్ 100 ఫోన్ చేసినా సరిపోతుంది. మీరు డయల్ 100 ఫోన్, మళ్ళీ చెప్తున్నా, డిస్ట్రిక్ట్లో 24/7 మానిటరింగ్ ఉంటుంది. ప్రతిరోజు దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు డయల్ 100 సంగారెడ్డి జిల్లాలో. అతను అన్ని కాల్స్ను కూడా విశ్లేషించడం జరుగుతుంది. ఈరోజు ఫోన్స్ చేస్తే మన ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా కంట్రోల్ ఎస్పీ ఆఫీస్ నుండి ఫోన్ చేసి ఆ పని అయిందా కాలేదా, పోలీసులు రెస్పాండ్ అయ్యేలా కాలేదా అని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. డైలీ డిఎస్ఆర్లో మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో అది ఒక ఖచ్చితంగా ఒక పార్ట్ ఉంటుంది. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ డయల్ 100 కాల్ చేయండి. ఇంకా ఏమైనా ఫర్దర్గా ఉందంటే యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ టు ఎనీ పోలీస్ స్టేషన్ ఆర్ ఎనీ డిఎస్పీ ఆఫీస్, ఎనీ ఎస్పీ ఆఫీస్. సో దాంతోపాటు ఇది జిన్నారంలో ఇంతకుముందు కూడా మనము ఆల్ఫ్రాజోలం తయారీ కేంద్రాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీన్ని పట్టుకున్నాం. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. దీనిలో డ్రగ్ పెడ్లర్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ
చాలా వరకు మొన్న పోయిన వీక్ నారాయణఖేడ్లో పట్టుకున్నాము, అంతకుముందు కూడా నారాయణఖేడ్లో ఒక ప్లేస్లో పట్టుకున్నాము. సో ఇలా చాలా ప్లేసెస్లలో స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషల్ టీమ్స్ని పెట్టి ఈ డ్రగ్స్ మీద మరియు గంజాయి వినియోగం మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇంత మంచి పని చేస్తున్న వీళ్ళందరికీ కూడా మా ఎస్పీ ఆఫీస్ నుండి అప్రిషియేషన్స్ అండ్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. దీన్ని హైదరాబాద్లో పాన్ షాప్లో కొన్నామని చెప్తున్నారు. సో బట్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అనేది వీఆర్ సస్పెక్టింగ్. అంటే పేరు ఉంది, వి కాంట్ సే దట్ ఇట్ ఇస్. అదే ఇన్వెస్టిగేషన్, అది స్టిల్ నిన్ననే పట్టుకుంది. సో దాన్ని ఇంకా చూడాలి అంతా. అవును అవును అవును, మేము వాళ్ళ కోఆపరేషన్ కూడా తీసుకుంటాము. వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ డెఫినెట్లీ